ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మన వాక్య ధ్యానాంశం, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు 7వ మాటగా, చివరి మాటగా తాను తన శిష్యులకు, ప్రపంచానికి తెలియజేస్తూ వచ్చాడు. తాను ఏమై ఉన్నాడో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి వేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావల్లిగా చెప్తూ ఉన్నాడు. ఐ ఆమ్ ద ట్రూ వైన్. ఐ ఆమ్ ద ట్రూ వైన్, నిజమైన ద్రాక్షావల్లి. కాబట్టి ఈ యొక్క ద్రాక్షావల్లిలో మనం కలిసి ఉంటేనే, అంటే యేసుక్రీస్తులో మనం ఉంటేనే మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. యేసుక్రీస్తుతో మనం ఉంటేనే, యేసుక్రీస్తు మనతో ఉండాలి, మనం యేసుక్రీస్తుతో ఉండాలి. అప్పుడే మన జీవితం నిజమైనటువంటి ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. ఆయన ఆశీర్వాదములు, దీవెనలను మన జీవితంలో మెండుగా ఆయన మనకు కుమ్మరించి మన జీవితాన్ని ఫలించేటువంటి జీవితంగా ఆయన చేయగలడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.